గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్. ఈరోజు వచ్చేసి మనం కొన్ని బెంగాల్ కాటన్ శారీస్ పైన వర్క్స్ అనేవి చూస్తున్నాము. అండ్ కొన్ని కోటా శారీస్ ప్రింటింగ్ వచ్చేసి మనకి కింద వర్క్ బార్డర్లో వర్క్ వచ్చింది కోటా శారీస్కి, కాటన్ కోటా శారీస్. అండ్ పైన చీర అంతా ప్రింటెడ్ చీర వచ్చిందండి. సో ఆ చీరలు చూద్దాం మనం. చూసే ముందు షాప్ లొకేషన్ వచ్చేసి పంజాగుట్ట కాలనీ, మెట్రో పిల్లర్ నెంబర్ 1088. అక్కడ లెఫ్ట్ సైడ్లో అగర్వాల్ హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ పక్క రోడ్డు తీసుకొని స్ట్రైట్ లోపలికి రావాలి. పార్క్ చుట్టూతా తిరుగుతుంది రోడ్డు, అలాగే రావాలి. ఎక్కడ లెఫ్ట్ తీసుకోవద్దండి అసలు. మీరు అక్కడి వరకు వచ్చాక టాప్ ఎండ్ రైట్ సైడ్ సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అని బోర్డు ఉంటుంది. ఆ బోర్డు దాటంగానే మీకు ఫస్ట్ వసుంధర అపార్ట్మెంట్స్ కనిపిస్తాయి. వాటి ముందు నుంచి అలాగే డౌన్కి వస్తే రైట్ సైడ్లో 4th హౌస్ దగ్గర ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ అని బోర్డు ఉంటుందండి. ప్లాట్ నెంబర్ 272. అందులో ఫస్ట్ ఫ్లోర్లో స్టోర్ ఉంది. అండ్ షాప్ కూడా మనకు గూగుల్ మ్యాప్స్లో ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ పంజాగుట్ట అని పెడితే కరెక్ట్గా చూపిస్తుందండి. అండ్ మెయిన్ రోడ్ కూడా మనకు చాలా దగ్గర స్టోర్కి. మెట్రో ట్రైన్కి వచ్చినా లోకల్ బస్లో వచ్చినా కూడా బస్ స్టాప్ అండ్ మెట్రో స్టేషన్ దగ్గరే ఉంటాయండి. 5 minutesలో మీరు నడుచుకుంటూ స్టోర్కి రావచ్చు. సో ఇఫ్ ఎనీ గైడెన్స్ రిక్వైర్డ్ కాల్ చేయండి, మేము మీకు గైడ్ చేస్తాము. సో చూద్దామండి. చూసే ముందు ఇక్కడ ఒకటి డిజిటల్ ప్రింటెడ్ మహేశ్వరి సిల్క్ శారీ అండి, హ్యాండ్లూమ్ శారీ. ఎంత బాగుందో ఇది. లైట్ గ్రేకి పిచ్వాయి ప్రింట్ వచ్చింది, ఇలా పీచ్ కలర్లో బార్డర్. ఇది చీర అండి. ఇది బార్డర్, వీవింగ్ బార్డర్, హ్యాండ్లూమ్ శారీ. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఇది వెరీ లైట్ వెయిట్ అండ్ వెరీ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్. మనం రోజంతా వేసుకున్నా కూడా మనకి ఏం కష్టం అనిపించదండి. చాలా హాయిగా ఉంటుంది ఈ చీర. సమ్మర్లో కానీ వింటర్లో కానీ ఎనీ సీజన్ మనం వేసుకోవచ్చు అండి, వాడవచ్చు. ఇది బ్లౌజ్. ఎంత ఫినిషింగ్, ఎంత సిల్కీ, ఎంత బాగుంది చూడండి. వేవీ వేవీ కనిపిస్తుంది చీర. బ్లౌజ్ మనకు ప్లెయిన్లో బాగా తెలుస్తుంది ప్రింట్లో కన్నా. ఎంత బాగుంది చూడండి. ఇది బ్లౌజ్, పీచ్ కలర్ బ్లౌజ్, బార్డర్, చీర. హ్యాండ్లూమ్ శారీ డిజిటల్ ప్రింట్లో, పిచ్చివాయి ప్రింట్ వచ్చింది డిజిటల్ ప్రింట్లో చీర. శారీ అంతా ఇలా ఉందండి, చాలా బాగుంది. అండ్ దీని రేట్ వచ్చేసి 4200 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 4200 ప్లస్ షిప్పింగ్. ఫస్ట్ వాష్ వచ్చేసి డ్రై వాష్ ఇవ్వండి. తర్వాత నుంచి ఇంట్లో డెలికేట్ వాష్ చేసుకొని సాఫ్ట్ పాలిషింగ్ ఇస్తే చాలా బాగుంటాయండి. ఇది సాఫ్ట్ పాలిషింగ్లో ఉంది. ఎంత వెరీ కంఫర్టబుల్, మనకు రింకిల్స్ అవ్వవు. ప్లస్ మనకు కాటన్ శారీస్ ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చుతుంది. అండ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. మోర్ ఓవర్ నాకైతే చాలా ఈ ఫ్యాబ్రిక్ బాగా నచ్చిందండి. ప్రింట్స్ బాగున్నాయి, ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మీకు నచ్చితే ఫోటో తీసి మాకు షేర్ చేయండి, మేము డీటెయిల్స్ ఇస్తామండి. అండ్ చూద్దాం ఇప్పుడు ఏం శారీస్ ఉన్నాయో. ఇది ఇలా మనకి చీరలన్నీ బెంగాల్ కాటన్ చీరలు అండి. అంటే మనకు వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చినాయి, అక్కడ నుంచి మనం ప్రొక్యూర్ చేసాం. ఇది ఆఫ్ వైట్కి ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది. ఆఫ్ వైట్ పైన ఆఫ్ వైట్తో ప్రింట్ వచ్చింది చూడండి. మళ్ళీ ఎల్లో ఫ్లవర్స్ వచ్చినాయి. బార్డర్ కూడా మనకు హ్యాండ్ పెయింటింగ్లో ఉంది. ఇదంతా కూడా హ్యాండ్ పెయింటింగ్ బార్డర్. దానికి మళ్ళీ ఈ అవుట్ సైడ్ అంతా కాంతా వర్క్తో దారం పని కుట్టుంది, ఎంబ్రాయిడరీ ఉంది, మిర్రర్స్ ఉన్నాయి. సో ఈ శారీకి వచ్చేసరికి బ్లౌజ్ లేదండి, చీర. ఇది పళ్ళు. ఇదంతా హ్యాండ్ పెయింటింగ్, బార్డర్ అంతా హ్యాండ్ పెయింటింగ్లో ఉంది. మనకి ఇది కాంతా వర్క్తో అవుట్లైన్ కుట్టేసింది, అద్దాలు ఉన్నాయి. వైట్ పైన వైట్ ఫుల్ ప్రింట్ ఉంది. అండ్ అందులో మళ్ళీ ఎల్లో ఫ్లవర్స్ పెయింట్, దానికి కూడా దారం పని, కాంతా వర్క్. చీర చాలా బాగుందండి చీర అయితే. బ్లౌజ్ లేదు ఇందులో. మనకి చీర అంతా కూడా సేమ్ డిస్టెన్స్లో ఇలా ఫ్లవర్స్ వర్క్ ఉంది.
ఎంత బాగుంది, బార్డర్ కూడా చాలా బాగుందండి. ఇది బార్డర్. ఈ శారీ వచ్చేసి 2900 ప్లస్ షిప్పింగ్ అండి. ఆఫ్ వైట్లో కాటన్ ఫ్యాబ్రిక్ కూడా చూడండి, ప్యూర్ కాటన్. మనకి పెయింటింగ్ వర్క్ ఇది చాలా బాగుంది. మనకి బార్డర్ కూడా ఇలా థ్రెడ్ బార్డర్, సిల్కీ బార్డర్ ఉంది మనకు. 2900 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ బ్లూ కలర్ చీర, ఇలా జరీ అంచు వచ్చింది ఈ చీరకి. పళ్ళు ఈ స్ట్రైప్స్ వైట్లో స్ట్రైప్స్ ఉన్నాయండి. అండ్ ఇదంతా వర్క్ ఉంది చీరకి, మొత్తం కాంతా వర్క్తో బూటాలు ఉన్నాయి. ఇలాగే ఒక లైన్ పెద్ద బూటాలు, ఒక లైన్ చిన్న బూటాలు. చీర అంతా ఇలాగే ఉంది. ఈ పళ్ళు వరకు ఇలా మనకు కొంచెం క్లోజ్ బై ఉంది. ఇక్కడికి వచ్చేసరికి చూద్దాం ఒక్కసారి. ఇక్కడ మనకు 1 లైన్ గ్యాప్ ఉంది పళ్ళు దగ్గర. ఇక్కడ వచ్చేసరికి 2 లైన్స్ గ్యాప్లో ఉందండి చీర. ఇలాగా బ్లూ పైన రెడ్, ఎల్లో, మెరూన్ కలర్స్ దారాలతో ఆఫ్ వైట్. ఎంత బాగుందో అండి. ఈ శారీ వచ్చేసి 3400 ప్లస్ షిప్పింగ్ అండి. పైన కింద జరీ అంచు ఉంది మనకు. ఇలా పళ్ళులో స్ట్రైప్స్, వైట్ అండ్ పింక్ చెక్స్ వచ్చింది. బటన్ రోజ్ స్టిచ్ వచ్చిందండి. స్టిచ్చింగ్ అంతా ఇలా రోజ్ స్టిచ్ అంటాం కదా మనం, అలా కుట్టింది. కాటన్, వైట్ పైన చెక్స్. ఇది జరీ బార్డర్ వచ్చింది మనకి. ఇక్కడ బార్డర్లో కూడా చూడండి మళ్ళీ ఎంత బాగా కుట్టారో. వైట్ పింక్. సో ఇది చీర. బార్డర్లో కూడా లైన్స్ ఇలా కుట్టేసింది కాంతా వర్క్తో. చాలా బాగుందండి చీర. ఇలా ఫ్లవర్స్, చెక్స్లో అన్ని ఫ్లవర్స్. పళ్ళు, బ్లౌజ్. మనకు ఇన్సైడ్ కూడా అంతే డిస్టెన్స్లో వర్క్ వచ్చింది. ఇది బ్లౌజ్. ఇలా పింక్లో బ్లౌజ్. మనకు స్లీవ్స్ కూడా ఇలా వర్క్ వచ్చింది. ఈ చీర వచ్చేసి 3500 ప్లస్ షిప్పింగ్ అండి. 3500 ప్లస్ షిప్పింగ్. ఈ చందేరి కాటన్, ఇలా బార్డర్ వచ్చింది శారీ. ఇది బార్డర్. ఇదంతా బ్లూ కలర్ థ్రెడ్తో కచ్ వర్క్ ఉంటుందండి. క్రాస్ లైన్స్ కింద కచ్ వర్క్. ఎంత వర్క్ ఉంది చూడండి. బార్డర్ కూడా మనకి ఇది వీవింగ్ బార్డర్ వచ్చింది. మొత్తం చీరంతా ఇలాగే క్రాస్ లైన్స్ కుట్టేసింది. స్లీట్స్ దగ్గర మాత్రం ఇలా మనకు హాఫ్ క్రాస్ లైన్స్. ఇలా ఇది పళ్ళు. $3500 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ చీరకు కూడా బ్లౌజ్ లేదు. వర్క్ ఎంత వర్క్ ఉంది మనకి. 3500 ప్లస్ షిప్పింగ్ అండి. ఆఫ్ వైట్ అండ్ బ్లాక్, ఇలా కట్ వర్క్ వచ్చింది బార్డర్లో. చూస్తున్నారు కదా, ఇదంతా వర్క్, కట్ వర్క్ వచ్చింది. ఈ కట్ వర్క్ చెక్స్లో ఇలా మిర్రర్ వర్క్ ఉంది. మిర్రర్ వర్క్ అంటే గ్లాస్ మిర్రర్ కాదు, ఇది మన రేకులు ఉంటాయి కదా, అది ఎంబ్రాయిడరీ చేసే వాళ్ళు కుడతారు రేకులు, అది. బ్లాక్ అండ్ వైట్, ఆఫ్ వైట్లో చీర, బ్లాక్లో అంతా చెక్స్ ఉంది చీర అంతా. ఈ పళ్ళు
ఇది పళ్ళు. చీర అంతా ఇలాగా మధ్యలో బూటాలు ఉంది. బ్లౌజ్ థిక్ కాటన్ బ్లౌజ్ ఉందండి, పాప్లిన్ మెటీరియల్. ఇది స్లీవ్స్. చీర ఎంత బాగుంది. ఆఫ్ వైట్ పైన బ్లాక్ చెక్స్, మళ్ళీ కట్ వర్క్, ఎంబ్రాయిడరీ, మధ్యలో కూడా అంతా బూటాలు బ్లాక్ థ్రెడ్తో. ఇది వచ్చేసి 3600 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ చీర 3600 ప్లస్ షిప్పింగ్. ఆఫ్ వైట్కి ఇలా ఆరెంజ్ అండ్ పింక్తో బూటాలు వచ్చింది, వర్క్ వచ్చింది, అండ్ మిర్రర్ మధ్యలో గ్లాస్. ఇవి గ్లాస్ మిర్రర్స్ కావు, ఎంబ్రాయిడరీ మిర్రర్స్. ఇలా మిర్రర్స్ వచ్చింది చీర అంతా. ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది, చిన్న టెంపుల్ బార్డర్స్ వచ్చి, ఇలా వీవింగ్ బార్డర్ వచ్చేసి టెంపుల్స్ వచ్చాయి సన్నగా. చీర మధ్యలో కూడా అంతా మిర్రర్ వర్క్ ఉంది. బ్లౌజ్ లేదు ఇందులో. ఇది చీర మధ్యలో కూడా అంత మిర్రర్ వర్క్ ఉంది. మనకు ప్లీట్స్లో ఇలా వచ్చింది వర్క్ సగం. 3500 ప్లస్ షిప్పింగ్ అండి. బ్లాక్ అండ్ ఆఫ్ వైట్ చీర అంతా ఇలా డోరియా స్టైల్లో స్ట్రైప్స్ వచ్చింది. గ్రే చెక్స్, గ్రే స్ట్రైప్స్లో మనం వదిలేసాం వర్క్. ఈ ఆఫ్ వైట్లో ఇలా క్రీపర్స్ కింద గ్రేప్ లీవ్స్ ఉంటాయి కదా, ఆ రకంగా వర్క్ వచ్చింది చీర అంతా. ఇది దీనికి కూడా బ్లౌజ్ లేదు. మనకి పళ్ళు వరకు ఇలా ఫుల్గా వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా ప్లీట్స్లో ఇలా వచ్చింది. ఇది వచ్చేసి 3300 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ 3300 ప్లస్ షిప్పింగ్. ఇది సెమీ టసర్ చీర అండి. దీనికి వర్క్, ఇది కాంతా వర్క్ బార్డర్ వచ్చింది. ఇది సెమీ టసర్ చీర, సెమీ టసర్ కాటన్. మొత్తం చీర అంతా బ్లాక్ పైపింగ్ ఉండి బార్డర్ ఉంది. కచ్ వర్క్ బార్డర్, పైన కింద బార్డర్ వచ్చేసి. ఇది పళ్ళు. చీర మధ్యలో కూడా మనకు కచ్ వర్క్ బూటాలు ఉన్నాయి. బ్లౌజ్ లేదు దీనికి. ఇది సెమీ టసర్. ఈ చీర వచ్చేసి 6500 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 6500 ప్లస్ షిప్పింగ్. సెమీ టసర్ చీరలు 6500 ప్లస్ షిప్పింగ్. ఇవి వచ్చేసి మనకు కోటా చీరలు ఉన్నాయండి. ఇక్కడ ఇలాగా కింద బార్డర్ వచ్చింది, ఇలా పెద్ద జరీ బార్డర్ వచ్చింది, వైట్ థ్రెడ్తో బార్డర్ ఉంది. బ్లూ పైన ఇలా అంతా కలంకారీ ప్రింట్ ఉంది. పళ్ళు. చీర. బ్లౌజ్ సేమ్ శారీ అండ్ బ్లౌజ్ సేమ్ కలర్. శారీలో వచ్చేసి మల్టీ కలర్లో ప్రింట్ ఉంది. మల్టీ కలర్ అంటే 3-4 కలర్స్లో ప్రింట్ ఉందండి. బ్లౌజ్కి వచ్చేసరికి జస్ట్ గ్రీన్ కలర్తో ప్రింట్ ఉంది అండ్ జరీ బార్డర్ వచ్చింది. ఈ చీరలు వచ్చేసి 2600 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీస్ వచ్చేసి 2600 ప్లస్ షిప్పింగ్. మనకు కాటన్ కోటా, ప్యూర్ కాటన్ కోటా అండి, వెరీ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్. 2600 ప్లస్ షిప్పింగ్. ఫస్ట్ వాష్ మాత్రం డ్రై వాష్ ఇవ్వండి, బ్లౌజ్ అండ్ శారీ. తర్వాత నుంచి ఇంట్లో వాష్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది బ్రౌన్ కలర్లో కొంచెం పింక్ వేస్తే ఎలా ఉంటుందో అలా. ఇవి శారీస్ అన్నీ సేమ్ ప్రింట్ ఉన్నాయండి. శారీ కలర్స్ని బట్టి ప్రింటింగ్ కలర్స్ మారినాయి. ప్రింట్ అండ్ ప్యాటర్న్ సేమ్. బ్లౌజెస్ అన్నీ కూడా, కలర్స్ మాత్రం డిఫరెంట్. ఇది సపోటా బ్రౌన్ కలర్లో ఉంది చీర.
స్టార్చ్ లేకున్నా కూడా కట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి చీరలు. త్రీ ఫోర్ టైమ్స్కి ఒకసారి అలా పాలిషింగ్ ఇవ్వటం కానీ స్టార్చ్ పెట్టిస్తే చాలా బాగుంటాయి. అండ్ వన్స్ ఇన్ ఏ వైల్ మనకు లేకపోయినా సాఫ్ట్గా అలా కట్టుకుంటే కూడా చాలా బాగుంటాయి, క్లాసీ ఉంటాయండి. ఎంత బాగుందో కలర్. లెమన్ ఎల్లో, పింక్ అండ్ రెడ్ 3 కలర్స్లో ఉంది ఈ బ్లౌజ్ చీర. ఇది డిఫరెంట్ ప్రింట్ ఉంది. పింక్ అండ్ రెడ్, దీనిపైన బార్డర్ ఎంబ్రాయిడరీ. సేమ్ ప్రింట్ అండి, గ్రే, ఎల్లో అండ్ మస్టర్డ్ ఎల్లో. ఇవి స్టార్చ్ లేకుండా ఉన్నాయండి చీరలు, సాఫ్ట్గా బాగున్నాయి చీరలు అన్నీ కూడా, సాఫ్ట్ పాలిషింగ్లో ఉన్నాయి. అండ్ గ్రీన్, పింక్, ఆరెంజ్ కలర్తో బ్లౌజ్ వచ్చింది, బ్లూ కలర్తో ప్రింట్. డిఫరెంట్ కాంబినేషన్ ఇదైతే, మనకు యూజువల్గా కనిపించదు. చూడమి కలర్ కాంబినేషన్ బాగుంది. లెమన్ ఎల్లో, పింక్ అండ్ మెరూన్, లైట్ లెమన్ ఎల్లో, మెరూన్ కలర్ బ్లౌజ్ చీర. లెమన్ ఎల్లో, గ్రే అండ్ బ్లాక్. ఇది డార్క్ లెమన్ ఎల్లో ఉందండి, బ్లాక్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి దీనికి ప్రింటింగ్ ఏం లేదు. ఎంత బాగుందో అండి కాంబినేషన్. ఎల్లో, గ్రీన్, పింక్. పింక్, లైట్ బ్లూ, డార్క్ బ్లూ. ఈ కలర్ అయితే చాలా బాగుంది. ఇంకా ఎంత బాగుందో అండి. పింక్, గ్రీన్ అండ్ డార్క్ పింక్, రాణి పింక్. రెండు మాత్రం చీరలు కలంకారీ ప్రింట్, పెద్ద లోటస్ ప్రింట్లో వచ్చినాయి. మిగతా చీరలన్నీ ఇలా ఫ్లారల్ ప్రింట్లో ఉన్నాయండి. బ్లూ, ఎల్లో, గ్రీన్. పీచ్, పింక్ అండ్ పర్పుల్. చాలా బాగుందండి చీర. చీర చాలా బాగుందండి. చీరలు అన్నీ 3 షేడ్స్లో ఉన్నాయి. అండ్ మనకి కింద ఎంబ్రాయిడరీ, థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చి బాగున్నాయి. చీర వైట్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ. శారీస్ అన్నీ 3 కలర్స్లో. చాలా బాగుంది చీర. కట్టుకుంటే ఎలా ఉంటుందో అని ఐడియా కోసం చూపిస్తున్నా అండి. సో ఇది బ్లౌజ్, పర్పుల్ కలర్లో బ్లౌజ్. ఇవండి మనం చూసిన కోటా శారీస్ ఎంబ్రాయిడరీ బార్డర్స్తో. ఇవన్నీ కూడా 2600 ప్లస్ షిప్పింగ్ అండి. కొన్ని బెంగాల్ కాటన్ ఎంబ్రాయిడరీ శారీస్ చూసాము, కొన్ని కోటా శారీస్ ఎంబ్రాయిడర్డ్ బార్డర్ చూసామండి. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు నచ్చిన ఫొటోస్ మాకు షేర్ చేయండి. మేము అవైలబిలిటీ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఇస్తాము. పేమెంట్ అయ్యాక మీకు మనం పంపిస్తామండి అడ్రస్కి, మీ అడ్రస్కి. రిసీవ్ చేసుకున్నాక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మెటీరియల్ చెక్ చేసుకోండి. కవర్ కట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి మెటీరియల్ చెక్ చేసుకునే ప్రొసీజర్ అంతా కూడా వీడియో తీసి పెట్టండి. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ అమాంగ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.